నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. దేని గురించి విచారిస్తున్నాం, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. లూకాసు వార్త 12:29. సహజంగా ఈ లోక పరముగా డబ్బు సంపాదించాలి, అందరి వలె గొప్పవారిగా ఉండాలి అని మనం అందరం కూడా ఆశిస్తాం. ఎవరైతే బాగా ధనవంతులుగా ఉంటారో వారిని, లేదా ధనవంతులు కావాలి అని ఆశిస్తూ బాగా కష్టపడుతున్న వారిని మనం అందరం బాగా గౌరవిస్తాం. వారికి ఈ లోకపరముగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వారు చాలా సౌకర్యవంతమైన విలాస జీవితం జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పేదవారికి లేదా ధనవంతులు కావాలి అని ఆశపడే వారికి, లేదా పరిస్థితులను బట్టి ధనవంతులను చూసినప్పుడు సామాన్య మానవులకు ఏదో ఒక అసూయ లేదా బాధ అనేది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ లోకపరంగా ధనవంతులు అయినప్పటికీ క్రీస్తు లేని వారిని, లేదా డబ్బులు సంపాదించాలి, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశపడే వారిని దేవుడు ఒక పేరు పెట్టి పిలుస్తారు. అది ఏమిటంటే వెర్రివాడా అని. బహుశా ఈ మాట అంటే సహజంగా కోపం వస్తుంది. కానీ దేవుని రాజ్యాన్ని వెదకకుండా ఎవరైతే ఈ లోకంలో ధనవంతులు వెంట, వెండి బంగారాల వెంట, వెలగల వస్తువుల వెంట పరిగెడుతూ ఉంటారో వారిని దేవుడు అంటున్నది మాత్రం ఇదే: నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. లూకాసు వార్త 12:19 నుంచి 20 వరకు మనకి ఈ మాటలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా మన ఆత్మను కోల్పోతే నరకానికి చేరుకుంటే వ్యర్థమే. అందుకే దేవుడు చెప్తున్నారు, మీకు ఏం కావాలో మీ తండ్రికి తెలుసు, మీరైతే దేవుని రాజ్యమును వెదుకుడి అని. అంతేకాకుండా దేవుడే చెప్తున్నారు, ఆకాశ పక్షులను పోషించి నేను మిమ్మల్ని పోషించలేనా అని. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడల, లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం? లూకాసు వార్త 9:25. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుమో, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. సామెతలు 23:4. ఏమి తిందుము ఏమి త్రాగుదుమని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. లూకాసు వార్త 12:29. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. లూకాసు వార్త 12:6-7. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. లూకాసు వార్త 12:24. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఎలాగూ అలంకరించినెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములిచ్చును. అవును కదండి, నిజమే కదా. పిచ్చుకలు అమ్మబడినప్పుడు వాటి గురించి మరువని దేవుడు, కాకులకు ఆహారం ఇచ్చి వాటిని పోషించే దేవుడు, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని అందాన్ని ఇచ్చిన దేవుడు, తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేసి మన నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు మరి నిశ్చయముగా మనల్ని మర్చిపోక మనకి కొదవై ఉన్న ప్రతి అక్కరకు, ప్రతి అవసరతకు తీర్చుతారు అని గుర్తిరిగి, నేడు ఏదైతే నీ జీవితంలో కొదువు కలిగి ఉన్నానని చింతిస్తున్నావో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానిని దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పున నీకు అనుగ్రహించబోతున్నారని విశ్వసించి దేవుని రాజ్యం వెతుకు. అప్పుడు నీకు సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించబడతాయి. మీ విచారమును తొలగించుకుని మీ భారం దేవునిపై వేయండి. మీ చింత యావత్తు ఆయన పాదాల దగ్గర పెట్టండి. దేవుడు కార్యం జరిగించక మానరు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదండి. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.